ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈ పౌర్ణమి మనందరి జీవితాల్లో వెలుగును నింపాలని, అందరి దేవుళ్ళ అనుగ్రహం మనకు కలగాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. తల్లి, ఈ పౌర్ణమి రోజున నీకు తీయటి శుభవార్త చెప్పాలి అని వచ్చానమ్మా. నీ కష్టాలన్నిటికీ ముగింపు వచ్చేసింది తల్లి. ఇక నీ జీవితం అంతా కూడా సంతోషాలమయమవుతుందమ్మా. కాదు అనకుండా ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువు గారు ఉన్నారు. ఓం శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జాతకం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9300556240. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్యలో నైపుణ్యత లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువు గారు పూజలు చేసి పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చెప్తారండి. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్తారు. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యకి పరిష్కారం చెప్పించుకుని సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ మీద నాకు అనంత విశ్వాసం ఉందమ్మా. నా మీద నీకు విశ్వాసం ఉంది కదా, అలాగే నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. కానీ ఎందుకో తల్లి నువ్వు చిన్న అభద్రతా భావంతో ఉంటున్నావమ్మా. అలా వద్దు, ముందుగా నిన్ను నువ్వు నమ్ము తల్లి. అనుమానాలు వద్దు. అయితే నువ్వు ఇలా సంశయంతో ఉండటానికి గల కారణాలు నాకు తెలుసు తల్లి. అవేమీ చిన్న విషయాలు కాదు కదా. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు పడిన బాధ సామాన్యమైనది కాదమ్మా. చేతికి అందుతున్నాయి అనే సమయానికి అన్నీ కూడా చేజారిపోతుంటే మరి నీ మనసుకి ఎంతో బాధగా ఉంటుంది కదమ్మా. అన్ని రకాలుగాను శిక్ష అనుభవించావు. నీలో నిన్ను ఇష్టపడే విషయం ఏమిటి అంటే, ఏ పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా నిలబడ్డావు. నన్ను ఎప్పుడూ కూడా నిందించలేదు తల్లి. నేను నీకు తోడుగా ఉన్నాను అని నమ్మావు. గడ్డు పరిస్థితుల నుంచి తప్పించుకునే మార్గం చూపించమని మాత్రమే అడిగావు. ఏ రోజు కూడా సాధించాలి అనే ప్రయత్నం ఎప్పుడూ కూడా ఆపలేదు. ఎంత అలసిపోయినా నీ లక్ష్యం కోసం పరుగు పెడుతూనే ఉన్నావు తల్లి. మరి ఇప్పటి వరకు అంత ధైర్యంగా నిలబడి ఇప్పుడు నీ కృషి ఫలించి నీ శ్రమ ఫలాలు అందే సమయంలో ఎందుకు తల్లి అంత ఆందోళన? ఇప్పటి వరకు ఉన్న ధైర్యం అన్నీ సర్దుమణిగే సమయంలో ఎందుకు లేదు తల్లి? ఒక్కొక్కటిగా విజయాలు వచ్చి నిన్ను చేరుతాయి తల్లి. నేను చెప్పేది వినమ్మా. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించావో అంతకు 1000 రెట్లు విజయాలు వచ్చి నిన్ను చేరుతాయి తల్లి. ఇకపై నీ జీవితంలో సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఏమాత్రమో కూడా సంశయం వద్దు తల్లి. నీ ఓర్పుకి వచ్చిన ఫలితం తల్లి ఇది. సకల శుభాలు నీ ఇంట కొలువుంటాయి. ఎప్పుడూ నీకు తోడుగా రక్షణగా ఉంటాను. నీ ఇంట కొలువుగా ఉంటానమ్మా. నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి ఎప్పుడూ కూడా నా ఆశీస్సులు ఉంటూనే ఉంటాయమ్మా. శ్రద్ధ సబూరితోటి ఉండి సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు 1వ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు శుభాకాంక్షలు అందుకో అమ్మా. నీ స్థితిగతుల్లో పెనుమార్పులు వస్తున్నాయి. తల్లడిల్లిపోతున్న నీ జీవితం ఇదిగో ఇప్పటి నుంచి హాయిగా ప్రశాంతంగా సాగిపోతుందమ్మా. అయితే మీ కుటుంబం అన్నీ కోల్పోయిందో ఆ రోజు నుండి అందరూ కూడా మిమ్మల్ని ఒంటరి వారిని చేశారు కదా తల్లి. చివరికి మీ తల్లి తండ్రులు అన్నతమ్ములు అందరూ కూడా మిమ్మల్ని అనరాని మాటలు అన్నారు. ఇప్పటికీ అంటూనే ఉన్నారు.
అయినా సరే మీరు మీ కుటుంబం కష్టాల వలయం నుండి బయటపడ్డారు. ఇక మీదట మంచి యోగాలు కలిసి వస్తాయమ్మా. ఏ పని మొదలుపెట్టినా సరే మంచి విజయవంతమవుతుంది. ఇప్పటి ఈ రోజున సమస్త సుఖాలు మీకోసం వచ్చి ఎదురు చూస్తున్నాయి తల్లి. అవమానాలు పడిన చోటే గౌరవ మర్యాదలతో చూస్తారు. హేళన చేసిన వారే పొగడ్తలతోటి ముంచెత్తుతారు. జాగ్రత్తగా ఉండాలి తల్లి. మీ మంచితనం చూసి మీరు పేదరికంలో ఉన్నప్పుడు కూడా మీతోనే ఉన్న వారిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టవద్దు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వారు, అగౌరవపరిచిన వారు ఇప్పుడు మీ దగ్గరికి చేరుతారు. వారితో మితంగా ఉండటం అన్ని విధాలా కూడా ఉత్తమం తల్లి. నేను చెప్పింది గుర్తుంది కదా తల్లి. పేదవారికి వీలైనంత సహాయం చెయ్యి. ఎవరైనా వారి బిడ్డల వివాహం కోసం సహాయం అడిగితే నీకు ఉన్న దాంట్లో కొంచెమైనా సహాయం చెయ్యమ్మా. అనారోగ్యంతో బాధపడే వారికి వైద్యం చేయించటానికి, ఆహారం కోసం ఇబ్బంది పడేవారికి ఆహారం అందించడం, పేద పిల్లలు చదువుకోవటానికి వీలు కుదిరినవి సహాయం చెయ్యమ్మా. ఇదంతా కూడా నీ స్తోమతకు తగ్గట్లేనమ్మా. నీ బాబా చెబుతున్నారు అని కాదు, నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో అంతవరకే చేయి తల్లి. నువ్వు కష్టాలన్నీ దాటుకుని ఒడ్డుకి చేరావు కనుక అందులో ఉండే ఇబ్బందులన్నీ నీకు తెలుసు తల్లి. నువ్వు చేసే ప్రతి మంచి పని నీ బిడ్డలని మంచి స్థానంలో ఉంచి ఎల్లవేళలా రక్షణగా తోడుగా వారిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. నీ వంశం ఎప్పుడూ కూడా సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. అయితే నీకొక చిన్న విషయం చెప్పాలమ్మా. నీ తల్లి తండ్రులు నిన్ను చులకనగా చూసింది ఎందుకో తెలుసా తల్లి? మీరు చేజేతులారా తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకున్నారు అనే బాధతోటి వారు అన్న మాటలే తప్ప వారికి నీ మీద ఎంత ప్రేమో నీకు తెలియదు తల్లి. మీరు వారి మాట వినలేదన్న బాధే తప్ప గుండెల్లో ఎంతో ప్రేమ ఉందమ్మా వారికి మీ మీద. ఇప్పుడు మీ కష్టాలన్నీ కూడా తీరాయి కదా తల్లి. ఇప్పుడు వారి ఆనందానికి హద్దులు ఉండవు. ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డలు బాగుండాలనే కోరుకుంటారమ్మా. కాబట్టి నువ్వు వారిని దూరం చేసుకోవద్దు. వారిని నీ దగ్గరకు చేర్చుకుని సంతోషంగా మాట్లాడు తల్లి. ఇకపై నీకు అన్ని విజయాలే సంతోషాలే తల్లి. అలాగే బిడ్డ, ఈ పౌర్ణమి రోజు రాత్ర ఈ చిన్న మంత్రం పఠించమ్మా. చంద్రుడు అంటే మనశ్శాంతికి కారకుడు. లక్ష్మీదేవి మాత ఆర్థిక ఇబ్బందులు తొలగించే తల్లి, శుభాలు కలగచేసే తల్లి, లక్ష్మీ యోగం కలిగించే అమ్మ. కాబట్టి నేను చెప్పే ఈ మంత్రాన్ని పఠించమ్మా. ఓం చంద్ర సహోదర్యాయ నమః. ఓం చంద్ర సహోదర్యాయ నమః. ఈ కార్తీక పౌర్ణమి రోజున పున్నమి వెన్నెలలో చక్కగా కూర్చుని ఈ మంత్రాన్ని జపించు తల్లి. అమ్మవారు అలాగే ఆ చంద్రుడు ఎంతో పరవశించిపోతారు. నువ్వు కోరిన కోరిక ఏదైనా సరే నీ కోరిక నెరవేర్చేలా చేస్తారమ్మా. నీ మనసుకి ప్రశాంతత కలిగిస్తారు. నీ కోరిక తీరితే మనసు ప్రశాంతత కలుగుతుంది కదా తల్లి. తప్పకుండా నేను చెప్పినట్లు చేసుకో అమ్మా. ఫ్రెండ్స్, మన బాబాగారు సందేశం విన్నారు కదండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.